ఎస్ఎస్ రాజమౌళి గారి దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న మూవీ గురించి కొన్ని అప్డేట్స్ వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ ఒడిశా సరిహద్దుల్లో ఒక భారీ సెట్ వేసి షూటింగ్కు ప్లాన్ చేసినట్లు ఒక లీక్ వచ్చింది. లీకులంటే ఇష్టం లేని రాజమౌళికి ఈసారి లీకుల గొడవ తప్పేలా లేదు. ఇక మరో అప్డేట్, ఈ సినిమా అందరూ అనుకుంటున్నట్లు జంగిల్ సినిమా కాదు. కేవలం ఫారెస్ట్, నిధి అన్వేషణ బ్యాక్డ్రాప్లో వస్తున్న సినిమా కాదు. దీనికి సైన్స్ ఫిక్షన్ కూడా కలిసి ఉంటుందట. మీకు ఇలాంటి రెఫరెన్స్ కావాలంటే ఇండియానా జోన్స్ లాంటి సినిమాలను ట్రై చేయొచ్చు. ఇవి తెలుగులో ఉన్నాయి. ఇక ఇంకో అప్డేటు, ఈ సినిమా తారాగణం క్రూ. ఇప్పటికే ఈ సినిమా పాన్ వరల్డ్ను టార్గెట్ చేసుకుంటూ నిర్మిస్తున్నట్లు ఆల్రెడీ మేకర్స్ డిక్లేర్ చేశారు. దానిలో భాగంగా ఇప్పటికే ప్రియాంక చోప్రా నటిస్తున్నారు. ఇంకా కొంతమంది ఫారెన్ యాక్టర్స్ను తీసుకునే పనిలో జక్కన్న ఉన్నారు. ఒక ఫిమేల్ ఆర్టిస్టు చైనా లేదా కొరియా నుంచి ఉండొచ్చు అని గట్టిగా వినిపిస్తుంది. దానికి కారణం రాజమౌళి తీసిన బాహుబలి 2 ఇండియాలో బ్లాక్ బస్టర్ హిట్ అయింది, కానీ చైనాలో నామమాత్రపు కలెక్షన్స్తో నెట్టుకొచ్చింది. బాహుబలి కథ వాళ్ళకు కొత్త ఏమీ కాదు. అలాగే VFXలో చైనా ఎప్పటి నుంచో అడ్వాన్స్గా ఉంది. కాబట్టి బాహుబలి సినిమా ఏ విధంగా కూడా చైనీస్ను సర్ప్రైజ్ చేయలేదు. అందుకే ఈసారి కథ టేకింగ్తో పాటు నటీనటులను కూడా తీసుకుని సినిమాకు లోకల్ ఫీలింగ్ తీసుకురావాలని గట్టిగా ఉన్నారు. హిందీలో దంగల్ సినిమా 2,000 కోట్లు కలెక్ట్ చేయడానికి ముఖ్య కారణం చైనీస్ మార్కెట్. అటువంటి చైనీస్ మార్కెట్ను ఫుల్లుగా వాడుకోవాలని జక్కన్న ఫిక్స్ అయ్యారు. ఇక ప్రభాస్ సలార్ 2 విషయానికి వస్తే ప్రశాంత్ నీల్ సలార్ 2 ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేశారని గట్టిగా వినిపిస్తోంది. 2026 లేదా 27 స్టార్టింగ్లో సినిమా రిలీజ్ చేయాలని చూస్తున్నట్లు ఉంది. కానీ అది సాధ్యమయ్యేలా లేదు. ఎందుకంటే ప్రభాస్ కాస్త రెస్ట్లో ఉన్నారు. ఈ ఎఫెక్ట్ ఆయన తర్వాత సినిమాలపై కూడా పడుతుంది కదా. ప్రభాస్ గురించి ఇంకో అప్డేట్, సందీప్ రెడ్డి వంగా గారి స్పిరిట్ మూవీ మ్యూజికల్ సిట్టింగ్స్ స్టార్ట్ అయ్యాయి. ఇది క్రేజీ అప్డేట్ కాదు అని చాలామంది అనుకోవచ్చు, కానీ సందీప్ రెడ్డి గారి సినిమాలో మ్యూజిక్కు చాలా స్పెషల్ ప్లేస్ ఉంటుంది. ఇక ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ సినిమా కూడా పాన్ వరల్డ్ను టార్గెట్ చేస్తూ తీస్తున్నారు. ఇందులో బాలీవుడ్ నుంచే కాక ఫారిన్ యాక్టర్స్ కూడా యాక్ట్ చేస్తారని చెప్తున్నారు. ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ అయ్యాయి. ఈ సినిమా కథ వేరే లెవెల్లో ఉంటుందని మూవీ టీం కూడా హైప్ ఇచ్చింది. ప్రశాంత్ నీల్ గారు ఈ సినిమా మీద తన ఫుల్ ఫోకస్ పెట్టారని సమాచారం. సలార్ 2 మూవీ ఆలస్యం అవ్వటానికి ఇది కూడా ఒక కారణం. ఇక ఇప్పుడు వెంకటేష్ గారి వంతు. సంక్రాంతికి వస్తున్నాం హిట్ తర్వాత ఆయన కథలను మరీ ఎక్కువగా ఫిల్టర్ చేస్తున్నారని గట్టిగా వినిపిస్తోంది. ఈసారి రంగంలోకి సురేష్ బాబు గారు కూడా దిగారని సమాచారం. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత వెంకటేష్ గారు దాదాపు 20 కథలు విన్నారంట, కానీ దేనికి ఓకే చెప్పలేదు. మైత్రి మూవీస్, పీపుల్స్ మీడియా, గీతా ఆర్ట్స్ లాంటి సంస్థలు వెంకటేష్ గారితో సినిమాలు తీయడానికి రెడీగా ఉన్నాయి. కానీ వెంకటేష్ గారు నెక్స్ట్ సినిమా సురేష్ ప్రొడక్షన్స్లో ఉండే అవకాశం ఉంది. ఇక వెంకటేష్ గారి లైనప్లో సురేందర్ రెడ్డి గారు ఎక్కువగా వినిపిస్తున్నారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు ముందు సురేందర్ రెడ్డి కథకు దాదాపు ఓకే చెప్పారంట. కానీ సంక్రాంతికి వస్తున్నాం సినిమా అనుకున్న దానికంటే పెద్ద హిట్ అవ్వటం వల్ల ఈ సక్సెస్ ఒక్క సినిమాకే ఆగిపోకుండా చూసుకోవాలి అని వెంకటేష్ అనుకో గట్టిగా చూస్తున్నారు. సో ఇవ్వండి, మరిన్ని అప్డేట్స్ కోసం ఏం చేయాలో మీకు తెలుసు కదా.